మా అమ్మగారంటే నాకు పంచ ప్రాణాల చెల్లెమ్మ గారు. ఆ తల్లి ఆశీర్వాదం మూలంగానే ఇన్ని కోట్లు సంపాదించుకోగలిగాను. ఆనంద, శేఖరం బయటకు ఎక్కడికో వెళ్ళుంటాడు. ప్రీతి, శరణ్య ఆ జ్యూస్లో స్వీటు హాటు అందరికీ ఇవ్వండి. వదిన గారు, మీ ఇంట్లో పలహారాలు భలే ఉన్నాయి. మేము రోజుకి ఒక దేశం తిరుగుతాము, అన్ని ఫుడ్స్ తింటాము. కానీ ఫస్ట్ టైం ఇంత సూపర్ పిండి వంటలు, మిఠాయిలు తిన్నాము. అవునమ్మగారు. అదే చెల్లెమ్మగారు, ఇట్లాంటి స్వీట్స్ హాట్స్ మా లైఫ్ లోనే మొదటిసారి తినడం. ఏంటి ఫస్ట్ టైం తిన్నారా? ఫస్ట్ టైమా? అంటే బాబు, ఫస్ట్ టైం తినడం అంటే మేము బాగా రిచ్ కదా. ఇలాంటి లోకల్ ఫుడ్స్ తినే అవకాశమే మాకు ఎప్పుడు రాదు అని చెప్తున్నారు. యా ఎప్పుడు మా లైఫ్ దేశాలు విదేశాలు తిరుగుతూ పిజ్జాలు బర్గర్లు తింటూ డాలర్లు బిలియన్లు అంటూ ఆ ప్రపంచంలోనే బతుకుతూ ఉంటాం. సో ఇట్లాంటివి కళ్ళ ముందు చూసేసరికి అదేదో అద్భుతం మాదిరి ఫీల్ అయిపోతా ఉంటాం. అవునవును, నాకు ఇట్లాంటివన్నీ చూస్తా ఉంటే కడుపుతో పాటు మనసు కూడా నిండిపోతా ఉండాది. ఇదిగో చెల్లెమ్మ గారు, ఇంకా ఈ స్వీట్స్ హాట్స్ ఏమైనా ఉంటే ఓ పొట్లం కట్టించి కార్లో పెట్టించండి, మూటలో కట్టించండి. ఈ దేశాలు తిరిగేటప్పుడు విమానంలో తినేదానికి కాలక్షేపంగా ఉంటాయి. ఊరుకోండి, మీరు మీ పనికి మళ్ళా ఫారెన్ జోకులు. వదిన గారు, మీ అన్నయ్య గారు ఏదో నవ్వుతాలకి అలా జోకింగ్స్ చేస్తున్నారులే గాని వచ్చిన కార్యక్రమం కానిద్దామా? మీరొకసారి అమ్మాయిని పిలిస్తే చూసేసుకుని ఖాయం చేసేసుకుని ముహూర్తం పనులు చూసేసుకుందాం. అలాగే వదినా. అమ్మా శరణ్య, ప్రీతి, అమ్మాయిని తీసుకురండి. ఇన్ని రోజులు కష్టాల్లోనే పెరిగిందమ్మా. మీ దగ్గరైనా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. వదిన గారు, మీ స్థాయికి మేము తూగగలమో లేదో మాకు తెలియదు, కానీ మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా పంపించే ముందు మేం కోరేది ఒకే కోరిక. బిడ్డకి ఏ కష్టం కలగకుండా గుండెల్లో పెట్టుకుని కాపాడుకోండి. బిడ్డకేమైనా అయితే మేమెవరమూ తట్టుకోలేము. ఓ
పాయింట్ ని క్యాష్ చేసుకునేదానికేగా మా ఎమ్మి ఎంత పెద్ద ప్లానింగ్ అని చేసింది. దామిని బతుకుతో చెడు కూడా ఆడితేనే అనన్య మళ్ళా ఈ ఆనంద నిలయంలో అడుగు పెట్టేది. అయ్యో వదన గారు, మీరీ మాట ఎంతగా చెప్పాలా? మా అబ్బాయి మీ అమ్మాయి గురించి చెప్పగానే ఎక్కడో దుబాయ్లో ఉన్న మేము రాత్రికి రాత్రే సొంత చార్టెడ్ ఫ్లైట్ లో బయలుదేరి ఇక్కడికి వచ్చేసామంటే కారణమేంటి? పద్ధతులకు సంప్రదాయాలకు కొలువైన మీ ఇంటితో మేము సంబంధం కుదుర్చుకోవటం అదృష్టమని ఫీల్ అయ్యాం కాబట్టే వదిన గారు. ఇంత అదృష్టాన్ని మేము నెత్తిన పెట్టుకుంటాం కానీ మిమ్మల్ని బాధ పెట్టేలాగా ప్రవర్తిస్తామా? చూస్తూ ఉండండి, పెళ్లి తర్వాత మీ అమ్మాయి మీ ఇంటినే మర్చిపోతుంది. అత్తవారిల్లే అమ్మాయికి పుట్టిల్లైపోతుంది. మంచిదొదిన గారు, చాలా గొప్ప మాటలు చెప్పి మా మనసులు కుదుటపడేలా చేశారు. వదిన గారు, ఇంకేముంది, అమ్మాయి అబ్బాయి ముందే ఇష్టపడ్డారు కాబట్టి ఇంకా ఆ విషయంలో మాట్లాడడానికి ఏమీ లేదు. కట్న కానుకలంటారా? కావాలంటే మేమే మీకు ఎదురిస్తాము. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామో మీరు మాకు ఫోన్లో చెప్పేస్తే వచ్చి పెట్టేసుకుని పెళ్లి తంతు కానిచ్చేస్తాం. ఏమంటారు? అలాగే వదిన గారు, మంచి రోజు చూసి నిశ్చితార్థానికి ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే. మరి మేము వెళ్ళొస్తాము. మంచిదండి. అమ్మా, ఏమైంది? అమ్మీ, లోపల మేనేజింగ్ మామూలుగా లేదు. నువ్వు సూపర్ అమ్మా. అమ్మి, నా పర్సు లోపల మర్చిపోయి ఉండా. అందులో మా ఫ్యామిలీ ఫోటో కూడా ఉంది. ఒరే సచ్చినోడా, అది బయటికి ఎందుకు తీసుండవరా? అమ్మి, అది ఆపరేషన్ అయి ఉండదు కదమ్మీ. ఆడ నొక్కుకు పోతుండదని తీసి పక్కన పెట్టుండా. అది గాని వాళ్ళ చేతికి సిక్కుండదంటే మన ముగ్గురిని ఏణ్ణెన్నరికి ముక్కలు చేసేస్తారు.